పిల్లలు, ఇవాళ ఒక కట్టెలు కొట్టుకునేవాడు కథ విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడట. అతను రోజు అడవిలోకి వెళ్ళి మంచి చెట్టు చూసుకొని కట్టెలు కొట్టి వాటిని అమ్మి వాటితోటి డబ్బులు సంపాదించేవాడట. అలా ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళి మంచి చెట్టు వెతుక్కుందామని చెప్పి చాలా దూరంగా నడుచుకుంటూ వచ్చి ఒక నది దగ్గర ఉండే చెట్టును చూసి మంచిగా ఉంది అని చెప్పి కట్టెలు కొట్టడం మొదలెట్టాడట. ఆ చెట్టును కొడుతూ ఉంటే కొడుతూ కొడుతూ గట్టిగా కొడుతూ ఉన్నప్పుడు అతని చేతిలో ఉన్న గొడ్డలి కాస్త అనుకోకుండా నీళ్ళల్లోకి పడిపోయిందట. అయ్యయ్యో, నా గొడ్డలి కాస్త నీళ్ళల్లో పడిపోయిందే, నాకు ఈత రాదే, నేను ఇప్పుడు ఎలా ఈ లోపలికి వెళ్ళి నా గొడ్డలు తెచ్చుకోవాలి అని చెప్పి అయ్యో అని బాధపడుతూ ఉన్నాడట ఆ నది పక్కన కూర్చొని. అతని బాధ విని ఒకరోజు ఆ నది పక్కనే ఉండే నది దేవత, ఏంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగిందట. అడిగితే అప్పుడు అతను చెప్పాడట, అమ్మా, నా గొడ్డలి కాస్త నీళ్ళల్లో పడిపోయింది, నాకేమో ఈత రాదు, నేనేమో రేపటి నుంచి కట్టెలు కొట్టుకోవాలంటే నా దగ్గర గొడ్డలు లేదు, ఎలాగమ్మా, నా దగ్గర డబ్బులు లేవు కదా, మరి ఎలాగా అని ఏడ్చాడట. అప్పుడు ఆ నది దేవత అందట, అవునా, సరే ఉండు, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం గొడ్డలుందో చూసి తీసుకొని వస్తాను అని చెప్పి బుడుంగుమని నీళ్ళల్లో మునిగి గబాలన పైకి వచ్చిందట. వచ్చి తన చేతిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని చూపించి, ఇదా నీ గొడ్డలి అని అడిగిందట. అడిగితే అతను అన్నాడట, అమ్మా, ఇది బంగారు గొడ్డలి, నాది ఇలా ఉండదు, నా గొడ్డలి వేరేగా ఉంటుంది, ఇది నాది కాదు అని చెప్పాడట. చెప్తే, అవునా, సరేలే, అయితే మళ్ళీ వెళ్ళి చూసొస్తానని చెప్పి ఆ నది దేవత ఏం చేసిందట, మళ్ళీ బుడుంగుమని నీళ్ళల్లోకి దూకి ఈసారి వెండి గొడ్డలు తెచ్చిందట. ఈసారి ఇదా నీ గొడ్డలి అని అడిగిందట. అడిగితే అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు అన్నాడట, అమ్మ, నాది ఇనుప గొడ్డలి, ఇదేమో వెండి గొడ్డలి, ఇది నాది కాదమ్మా, నాది వెండి గొడ్డలి కాదమ్మా అని చెప్పాడట. అవునా, సరే అయితే మళ్ళీ వెళ్తానుండు అని చెప్పి ఈసారి నిజంగానే అతని గొడ్డలిని పట్టుకొని వచ్చి, చూడు, ఇదేనా నీ గొడ్డలి అని అడిగిందట. అడిగితే, అవునమ్మా, ఇదే నా గొడ్డలి, దీంతోటే నేను రోజు కట్టెలు కొడుతుంటాను, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడట. చెప్తే అప్పుడు ఆ నది తల్లి నవ్వి, ఒరే, నీకు బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఇచ్చాను, అయినా నువ్వు నీ గొడ్డలి కోసమే అడిగావు, నీ నిజాయితీ నాకు చాలా నచ్చిందిరా, ఇదిగో ఈ 3 గొడ్డళ్ళు, నీ బంగారు వెండి ఇనుప గొడ్డలు కూడా నీకే ఇచ్చేస్తున్నాను, హ్యాపీగా తీసుకొని వెళ్ళి వీటితోటి అమ్ముకొని బోలెడు డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందట. అప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు హ్యాపీగా ఇంటికి వచ్చేసాడట. అది కథ.